హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ తెలుగు ఆడియో స్టోరీస్. సీఈఓ రొమాన్స్ ఎపిసోడ్ నెంబర్ 5. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు నెక్స్ట్ ఎపిసోడ్ పెట్టడానికి మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. జే మాటలు పట్టించుకోకుండా అతను వేసుకున్న బట్టలు తీసేసి స్పాంజ్ బాత్తో క్లీన్ చేస్తుంది అతిథి. తనను తాను మర్చిపోయి స్తంభించిపోయాడు జే. అతిథి స్పర్శతో లాస్ట్ టైం కంటే ఈసారి జే బాడీలో రెట్టింపు రియాక్షన్ కనబడింది. అతిథి శుభ్రం చేస్తున్నప్పుడు జే శరీరం వేడిగా మారిపోవడం, ఏదో తెలియని కోరికలు వెంటాడటం అన్నీ వెంటనే జరిగిపోతున్నాయి. అసలు తనలో ఏం జరుగుతుందో జేకి తెలియడం లేదు. అప్పటికి జే శరీరం కంట్రోల్ తప్పింది. ఒకసారిగా ఏదో పేడకలంటూ ఉలిక్కిపడినట్టు కళ్ళు తెరుచుకున్నాడు జే. గట్టిగా ఊపిరి పీల్చుకొని, నాలో ఏంటి ఈ మార్పు, నేను పూర్తిగా కోలుకున్నానా అని మనసులో ఆశ్చర్యపోయాడు జై. కానీ ఈ అమ్మాయి తాకినందుకు నాకు ఫీలింగ్స్ రావడం ఏంటి అని గిల్టీగా ఫీల్ అవుతూ అతిథి వైపు చూశాడు. షాక్లో ఉండిపోయిన అతిథితో, మళ్ళీ ఎందుకో అలానే క్లీన్ చేస్తున్నావు అని ఉద్దేశం ఏంటి అని గట్టిగా అరిచాడు జై. ఉలిక్కిపడి జై వైపు కంగారుగా చూసింది అతిథి. మొన్న కంటే ఈరోజు పరిస్థితి దారుణంగా మారిందని అతిథికి అర్థమైంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని భయపడుతూ స్పాంజ్ని పక్కన పెట్టి, సారీ సార్, నేను చూసుకోలేదు అంటూనే జైకి బాక్స్ తొడుగుతూ, ఈ బాక్స్ చాలా టైట్గా ఉంది అంటూ తడబడుతూ సమాధానం చెప్తోంది అతిథి. జై పడుకుని ఉండటం వల్ల తల ఎత్తి అతిథిని చూడలేకపోయాడు. కానీ ఎక్కడ జరుగుతున్న పరిస్థితిని ఇమాజిన్ చేసుకోగలుగుతున్నాడు. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పింది చేయాలని తెలీదా? అమ్మాయి అయ్యుండి ఇలా చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదా అని సీరియస్గా అతిథితో అన్నాడు జై. సార్, నేనేం చేయలేదు, జస్ట్ బాడీ క్లీన్గా ఉండాలి అని అలా తుడిచాను. ఇలా జరుగుతుందని నాకేం తెలుసు అని హార్డ్ వాయిస్తో బదిలిచ్చింది అతిథి. చూడు, నేను ఎప్పటి వరకు ఎవరితో ఫిజికల్గా కలవలేదు. నాకు తెలుసు ఇలాంటి ఫీలింగ్ న్యాచురల్ అని. స్టీఫెన్ స్పాంజ్ బాత్ చేపించినప్పుడు కూడా అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది అని సమర్థించుకున్నట్లు అబద్ధం చెప్తాడు జై. అప్పుడు నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు సార్ అని అడిగింది అతిథి. దానికి జైకి ఇలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. కాసేపు ఇద్దరు మౌనంగా ఉన్నారు. అతిథి ఏం మాట్లాడకుండా అలా నిల్చొని ఉండింది. జై కూడా కాసేపు దీర్ఘంగా ఆలోచించి గొంతు సవరించుకుంటూ, ఏదేమైనా కానీ నువ్వు నాకు ఇలా చేయడం సరికాదు అని అంటాడు. ఏంటి మళ్ళీ అంటాడు? ఎంత చేసినా అర్థం చేసుకోలేడా? సర్లే, ఆయన ఏమనుకుంటే నాకెందుకు అని అతిథి మనసులో అనుకుని జైకి పైజామా తొడుగుతోంది. అలా అతిథి దగ్గరికి వచ్చేసరికి జైకి ఏదో తెలియని అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాడు. అది గమనించిన అతిథి, మళ్ళీ ఏమైంది సార్ అని వెటకారంగా నవ్వుతూ అడిగింది. జైకి అతిథిపై చిరాకు వచ్చి, నీకేం కావాలి? నా మీద మనసు పడ్డాను అనుకుంటున్నావా అని తనను తాను ఎలర్ట్ చేసుకుంటూ అన్నాడు జై. ఎందుకు తను ఎప్పుడూ అడ్డదిడ్డంగా మాట్లాడతాడు అని అతిథి అనుకుంటుంది. జైని ఏడ్పించడం కోసం నాకు తెలిసి మీకు ఆ మ్యాగజైన్స్ అవసరం అనుకుంటా, తెమ్మంటారా అని వెటకారంగా అడిగింది. అసలు నీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నావు? నాకిప్పుడు తెలియాలి అని సీరియస్ ఫేస్ పెట్టి అడిగాడు జై. నాకైతే మీ మీద అలాంటి ఫీలింగ్ లేదు సార్, కానీ మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఇలానే ఉండటం సరైన సొల్యూషన్ కాదు అనిపిస్తోంది. ఆ మ్యాగజైన్స్ చదివితే మీకు కాస్త రిలీఫ్ కలుగుతోంది. దానికి నేను ఏదో మిమ్మల్ని బ్యాడ్గా ఊహించుకుంటానని అనుకోవద్దు సార్, సరేనా అని నవ్వుతూ చెప్పింది అతిథి. అతిథి మాటలకు జైకి ఒళ్ళు మండిపోయింది. ఇంకొక్క నిమిషం నువ్వు ఇక్కడే ఉంటే నాకు బీపీ వచ్చేలా ఉంది, వెళ్ళిపో, మళ్ళీ నేను పిలిచే వరకు రాకు అని కఠినంగా చెప్పాడు జై. అతిథికి ఆ మాటతో ఒక్కసారిగా రిలీఫ్ అనిపించింది. ఆ రూమ్ నుండి అప్పుడప్పుడు వెళ్దామా అని ఎదురుచూస్తుంది అతిథి. అమ్మయ్యా అనుకుని ఒక్క మాట కూడా మాట్లాడకుండా తలదించుకొని హాట్ వాటర్ బకెట్ తీసుకుని బయటికి వచ్చేసింది. ఆ రోజు రాత్రంతా జైకి సరిగ్గా నిద్ర పట్టలేదు. ఉదయం లేచేసరికి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చాయి. హ్యాండ్సమ్గా ఎంతో అందంగా ఉండే జై మొహంలో అలసట కనిపిస్తోంది. అతిథి టీ తీసుకొని ఇవ్వగా టీ తాగుతూ, ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళాలి, పోయి బట్టలు తీసుకురా అని చెప్పాడు జై. సరే సార్, ఎలాంటి బట్టలు కావాలి అని పొలైట్గా అడిగింది అతిథి. జై వెటకారంతో, నువ్వు చెప్పు, నాకు ఎలాంటివైతే బాగుంటాయో అని తిరిగి క్వశ్చన్ చేశాడు. అతిథికి ఏం చెప్పాలో తెలియలేదు.
ఆ విల్లాకి అతిథి వచ్చి వారం కూడా కాలేదు. రోజు జైని పైజామాలోనే చూస్తుంది. అయినా ఇతనికి అలాంటి బట్టలు నచ్చుతాయో నాకేం తెలుస్తుంది? ఏదో భార్యను అడిగినట్లు అడుగుతున్నాడు అని మనసులో అనుకుంది అతిథి. జై ఎంతసేపటికి చెప్పకపోయేసరికి సరే అనుకుని జై బట్టలు ఉన్న గదిలోకి వెళ్ళింది అతిథి. అతిథి వాళ్ళ నాన్న గోవింద్కు అప్పుడప్పుడు తానే బట్టలు సెలెక్ట్ చేసేది. ఆ విషయం గుర్తొచ్చి సంక్రాంతి వస్తుంది కాబట్టి కంపెనీలో మేనేజర్స్తో మీటింగ్ పెట్టాడు. కూల్గా ఉండే ఫార్మల్ డ్రెస్ అయితే బాగుంటుంది అనిపించి ర్యాక్లో మంచి గ్రే కలర్ సూట్తో పాటు పింక్ కలర్ షర్ట్ మ్యాచింగ్ ప్యాంట్ తీసుకొచ్చింది. సార్ ఇవి ఓకేనా అని బట్టలు చేత్తో పట్టుకొని జై ముందు నిలబడింది అతిథి. ఆ బట్టలను చూసి జైకి ఆశ్చర్యం వేసింది. జై కావాలని అతిథిని ఇబ్బంది పెట్టడం కోసం బట్టలను తీసుకురమ్మని చెప్పాడు. అతిథికి ఇంత మంచి టేస్ట్ ఉందని ఊహించలేదు. జైకి మంచం పైనే బట్టలు తొడిగి మెల్లగా లేపి వీల్చైర్ పై కూర్చోపెట్టింది అతిథి. వీల్చైర్లో ఉన్నప్పటికీ ఆ సూట్లో జై హీరోలా ఉన్నాడు. అతిథి జైని డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకొచ్చింది. కిందకి రాగానే పని మనిషి పద్మ, ఎన్ని రోజులైంది బాబు మిమ్మల్ని ఇలా చూసి, చాలా ఆనందంగా ఉన్నారు, నా దిష్టే తగిలేలా ఉంది అని ఆనందంతో చెప్పింది. జై గర్వంగా ఫీల్ అయ్యాడు. జై టిఫిన్ చేసే గ్యాప్లో అతిథి వెళ్ళి తన డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీగా ఉంది. జై టిఫిన్ తినడం అయినాక ఇద్దరు ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు. ఆఫీస్ గేట్ దగ్గరకు కార్ ఆగగానే అతిథి అద్దం నుండి బయటకి చూస్తూ ఇదేనా ఆఫీస్ అని ఆశ్చర్యపోతూ చూస్తోంది. జై ఆఫీస్ చాలా పొడవుగా ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఆకాశంని తాకడంకి నిచ్చెన వేశారేమో అన్నట్టుగా. అతిథి నిన్న షాపింగ్ కోసం వెళ్ళినప్పుడు బస్ నుండి దూరంగా ఈ ఆఫీస్ని చూసింది. ఇక్కడ చాలా డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద మేనేజర్స్ ఉంటారని బస్సులో ఎవరో మాట్లాడుకుంటూ విన్నాది. అసలు జై ఇంత పెద్ద కంపెనీకి ఓనరా అని ఆశ్చర్యపోయింది అతిథి. కార్ ఆఫీస్ ముందు ఆగింది. వాచ్మెన్ వచ్చి జైని కిందకి దించాడు. అతిథి జైని వీల్చైర్పై తోసుకుంటూ వాచ్మెన్ని ఫాలో అయింది. స్లోగా ఎలివేటర్లోకి వెళ్ళి 30వ అంతస్తులోకి వెళ్ళారు. నేరుగా కాన్ఫరెన్స్ రూమ్లోకి చేరుకున్నారు. డోర్ ఓపెన్ చేయగానే ఆఫీస్లో పనిచేసే టాప్ 20 మేనేజర్స్ సూట్స్ వేసుకుని ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చొని మీటింగ్కు రెడీగా ఉన్నారు. జైని వారి మధ్యకి తీసుకువెళ్ళింది అతిథి. హలో జై, ఆర్ యూ ఓకే అని మేనేజర్స్లో ఒకరు అడిగారు. నీకంటే బాగానే ఉన్నానులే అని వెటకారంగా కౌంటర్ ఇచ్చాడు జై. అతిథి ఏం మాట్లాడకుండా ఓ పక్కకి వెళ్ళి నిల్చుంది. అది గమనించిన జై చేతులతో సైగ చేస్తూ వచ్చి టీ ఇవ్వు అని అడిగాడు. అంతమంది ముందు అతిథి కాస్త నర్వస్గా ఫీల్ అయింది. సరే అనుకుని గట్టిగా బ్రీత్ తీసుకొని కామ్గా వెళ్ళి టీ తీసుకుని జైకి ఇచ్చి బయటికి వెళ్ళనా సార్ అని అడిగింది. ఎందుకు, ఇక్కడే ఉండు అని చెప్పాడు జై. అతిథి అక్కడే కార్డర్లో నిల్చుంది. ఓకే గాయస్, నెక్స్ట్ ఏమవుతుందో తర్వాత పాటలో చూద్దాం. ఈ స్టోరీ చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. సో మీకు నేను త్వరగా ఎపిసోడ్స్ పెట్టాలి, ఎక్కువ లెంగ్త్ పెట్టాలి అంటే ముందు మీరు చేసుకోవాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవాలి. ఈరోజు ఇంకొక పార్ట్ కావాలి అంటే కామెంట్ చేయండి. బాయ్.